మీరు 3వ తారీఖు నాడు మీరు పైన మనం స్పందించకపోతే మిమ్మల్ని అందరం తీసుకున్న సొంత ఖర్చులతో ఢిల్లీ కూడా వెళ్తుంది. ముందు 3వ తారీఖు నిరాదీక్ష చేస్తాం సార్ మేము. కాని పరిస్థితిలో 15 రోజులు 20 రోజులు ఇచ్చి సావుకనే స్టిల్ ద లాస్ట్ బ్రీత్ వరకు మీకు సావుకనే రెడీ అయిపోయి అమర నిరాదీక్ష చేస్తాం. అమర దీక్ష మీలో కొంతమంది బృందం వస్తే మనం ఢిల్లీ పోయి ప్రధానమంత్రి గారికి కూడా విషయం తెలిసేట్టుగా మీరు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సార్ మేము ఈ ఎన్డీఏ కూటమికి బానిసలు అయ్యాం మేము. ఈ ఎన్డీఏ కూటమిలో ఇక్కడ జనసేన, తెలుగుదేశం, బీజేపీ 3 పార్టీల వాళ్ళు ఉన్నారు. నాకు చంద్రబాబు నాయుడు గారు అంటే ప్రాణం, వీళ్ళకి పవన్ కళ్యాణ్ గారి అంటే ప్రాణం. వాళ్ళని మేము ఏదన్నా చేసినట్టు ఉంటుందని ఢిల్లీ వెళ్ళటానికి కొద్ది మేము సంశయం కొద్ది ఇబ్బంది పడతాం తప్ప, లేకపోతే ఢిల్లీ వరకు వెళ్ళి మోడీ గారిని కలిసి మీ ఎవరినో ఒకరిని పట్టిన ఆయన కాళ్ళు కడుపు పట్టుని చేయించడానికి ఆయన దృష్టికి తీసుకెళ్ళగలం. ఏవైనా అక్కడి నుంచి అయినా ఫైల్ చంద్రబాబు నాయుడు గారి దగ్గర రావాలి. ఆయనైనా నీకు అందుబాటులో ఉన్న నీ నియోజకవర్గం కాదని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి చెప్పాలి. చెప్పకపోతారా అని చెప్పి 4 సంవత్సరాల నుంచి మేము వెయిట్ చేసాం. 16 నెలలు అయింది మన ప్రభుత్వం వచ్చి. ఈ 16 నెలల్లోనైనా స్పందించకపోతారని చూసాం. మరి నిమ్మక నీరెత్తినట్టు మా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఉండటం వల్ల కొద్ది మానసికంగా ఇబ్బంది పడ్డాం సార్. ఏమిటంటే ప్రజలు కూడా మమ్మల్ని మీ ప్రభుత్వాలు వచ్చి కూడా మీరేం చేయలేకపోతున్నారు ఏంటనేది మమ్మల్ని కించపడే విధంగా కూడా కొన్ని విమర్శలు ఉన్నాయి సార్. అది దాని గురించి మేము సిగ్గుపడుతున్నాం. ఏవైనా నేను ఓటైతే మాత్రం చచ్చిదాకా కూడా తెలుగుదేశానికి వేస్తాను. కానీ చంద్రబాబు నాయుడు గారు మీ కాళ్ళు పట్టుగా అడుగుతున్నాం, మాకు ఖచ్చితంగా ఈ సమస్యకు పరిష్కారం చూడండి మీరు. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయనకు సంబంధించిన ఎన్డీఏ కూటమిలో జనసేన ఎమ్మెల్యే ఉన్నారు. మీరు మీ ఎమ్మెల్యే గారికి పూర్తి భరోసా ఇచ్చి ఆయన పంపితే ఆయన కూడా దీని మీద కొంత అధ్వానం చేసి మాకేమైనా సమస్యకు పరిష్కారం చూస్తారని కోరుతున్నాను.